నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కు జగన్ హ్యాండ్ ఇవ్వబోతున్నాడా లేదంటే పొమ్మనకుండానే పొగబెడుతున్నాడా? జగన్ కి అనిల్ కి మధ్య వచ్చిన గ్యాప్ లో రూప్ కుమార్ చేరిపోయాడా? అనిల్ కు స్థానచలనం తప్పదా లేదంటే టిక్కెట్టే ఇవ్వకపోవచ్చా? ఇప్పుడు నెల్లూరులో జనం మదిలో మెదులుతోన్న ప్రశ్నలు ఇవే. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు సిటీ ఎమ్మెల్యేకి ఈసారి స్థానచలనం తప్పడం లేదు. ఆ నియోజకవర్గం నుంచి అనిల్ 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందినా ఈసారి మార్పు అనివార్యమని తేల్చేసిందట హైకమాండ్. నెల్లూరులో వైసీపీకి, ముఖ్యంగా అనిల్ కి అంత అనుకూలంగా లేదని హైకమాండ్ కు సర్వే రిపోర్ట్లు అందాయట. సహజంగా దూకుడు స్వభావంతో ఉండే అనిల్ కు తన నోరే తనను ఈ స్థాయికి దిగజార్చిందనే నిజం తెలుసుకునే లోపే జరగాల్సిన డ్యామేజీ తెరచాటున జరిగిపోయింది. ఆ నోటి దురద దెబ్బకే సొంత పార్టీ నేతలే ఆయన్ని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా రాజ్యసభ సభ్యుడు, వైసీపీ జిల్లా కన్వీనర్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో అనిల్ కుమార్ కు అస్సలు పడ్డం లేదట. మరోవైపు సొంత బాబాయ్ రూప్ కుమార్ కూడా అనిల్ కు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు. ఒకవేళ నెల్లూరు సిటీ నుంచి అనిల్ కు టికెట్ ఇస్తే తాను ఎంపీగా పోటీ చెయ్యనని ఇప్పటికే వేమిరెడ్డి అధిష్టానానికి తేల్చి చెప్పేశాడట. ఇప్పుడు నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీ చేయడం వైసీపీకి చాలా ముఖ్యమని హైకమాండ్ భావిస్తోంది. దీంతో అనిల్ ను తప్పించడానికి జగన్ మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు టీడీపీ నుంచి మాజీ మంత్రి నారాయణ నెల్లూరు సిటీ నుంచి మరోసారి పోటీకి రెడీ అవుతున్నారు. ఈయనకు ఈసారి గెలుపు పక్కా అంటూ ఐపాక్ సర్వేలు తేల్చి చెబుతున్నాయి. గత ఎన్నికల్లో కూడా చాలా తక్కువ మార్జిన్తో నారాయణ ఓడిపోయారు. దీంతో ఆయనపై జనంలో సానుభూతి కనిపిస్తోంది. మరోవైపు వైసీపీలో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. నెల్లూరు సిటీ అనిల్ కు ఇస్తే నారాయణ గెలుపు ఖాయమనేది అక్కడ లోకల్ గా ఉన్న టాక్. దీంతో అనిల్ ను తప్పించాలని జగన్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ పెట్టాడట జగన్. అనిల్ ఏకంగా జిల్లాలే దూకించి ఉమ్మడి ప్రకాశం జిల్లా కనిగిరికి పంపాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే మధుసూదన్ యాదవ్ ను తప్పించి అక్కడికి అనిల్ యాదవ్ ను పంపించాలన్నది జగన్ ఆరాటం. అయితే ఇందుకు అనిల్ సుతరాము ఇష్టపడ్డం లేదని టాక్. అయితే అనిల్ 100 130 అయినా నెల్లూరు నుంచే పోటీకి దిగుతానని పలుమార్లు మంగమ్మ శపథం చేశాడట. ఇప్పుడు జగన్ కనిగిరి వెళ్లమంటే వేరే దారి లేక వెళ్లిపోతాడో లేదంటే నెల్లూరులో రెబల్ గా పోటీ చేస్తానంటాడో చూడాలి. మరి ఎక్కడ పోటీ చేసినా అనిల్ కు గెలిచే సీన్ లేదనేది విశ్లేషకుల మాట. ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు 2022 డిసెంబర్ 22 నాటికి పోలవరం పూర్తి చేస్తామని అసెంబ్లీ సాక్షిగా తొడగొట్టి చెప్పిన అనిల్ తర్వాత పోలవరం పూర్తి చేయలేక మంత్రి పదవి ఊడిపోయి పిచ్చివాగుడు వాగుతూ నెల్లూరు రోడ్లపై తిరుగుతున్నాడని టీడీపీ అంటోంది. మరి అనిల్ రాజకీయ భవిష్యత్తు నెల్ బ్యాలెన్స్ నిత్యానందంలా మారడం ఖాయంగా కనిపిస్తోంది. అనిలు, ఇక నువ్వు వైసీపీలో నిల్.